హాయ్, నా పేరు లలిత. కాకాగూడలో నేను మహిళా సంఘాలకు ఒక ఆర్పీగా పనిచేస్తున్నాను. అంటే ఆర్పీ అంటే కొంతమందికి తెలియదు. మహిళా సంఘాలు ఉంటాయి కదా, అందులో ఇన్ఛార్జ్ అనమాట. ఒక 25 సంఘాలకు నేను హెడ్ దానికి. అయితే ఇది ఒక మహిళా సంఘాలలో పనిచేస్తున్నా కదా, ఈ సొంతంగా పేమెంట్ వస్తుంది, కొంచెం అమౌంట్ వస్తుంది, కానీ ఇంకా కొంచెం ఇన్కమ్ కావాలి. ఇంకేదన్నా ఇప్పుడు నేను ఆర్పీ అంటేనే కొంతమంది నన్ను చూసి ఏం చేస్తుంది ఏం కదా అని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అదే ఇన్స్పిరేషన్ కొంతమందికి కావాలని నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం ఇన్కమ్ కావాలని. నాకు 3 ఆడపిల్లలు. ప్రతిసారి బయట ఎక్కడో ఎంబ్రాయిడింగ్ చేయించుకొని మగ్గం వర్క్ వేయించుకొని ఇది బాలే మమ్మీ అది బాలే మమ్మీ మంచిగా చేయలేదు వీళ్ళు అని వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చుడు. ఇదంతా ఎందుకు? అసలు నా పిల్లల కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేసుకోవాలని తీసుకొని ఫస్ట్ ఈ ఒక ఇంటి దగ్గరలో ఒక సెటర్ ఖాళీ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసుకొని లేడీస్ ఎంపోరియం లాగా పెట్టుకున్నా. లైనింగ్లు, ఫాల్స్, పీకో ఇలాంటివి పెట్టుకున్న తర్వాత నాకు ఇంకా చిన్న ఇన్కమ్ తోటి సరిపోదు, ఇంకా కొంచెం పెద్ద ఇన్కమ్ కావాలి అనే ఉద్దేశంతో HSW కంపెనీ ఒక సిస్టర్ వచ్చేసి పెట్టుకుందాం 5 years బ్యాక్. అక్కడికి వెళ్ళి మీ ఏరియాలో మంచిగా పని చేస్తే మీరు చేసుకోండి, నీ ఎట్లా లేడీస్ దాంట్లో పని చేస్తున్నావు కదా, నీకు ఇది యూజ్ అవుతుంది అని మా అక్క ఎప్పటి నుండే చెప్తుంది. చెప్పగానే అదే థాట్లో ఈ సెటర్ ఓపెన్ కాగానే నేను ఫస్ట్ కొన్ని పెట్టుకొని ఐటమ్స్ పెట్టుకొని ఇది యూజ్ చేసుకున్నా. ఎంత బాగుంటుందంటే అసలు ఇది మగ్గం వర్క్ లాగానే అంటున్నారు. అసలు మగ్గం వర్క్ దీనికి తేడా ఏముండదు. ఒకసారి నువ్వు చూడే, నాకంటే మా అక్క చూసినా నేను అక్కడ చూసేసి వచ్చేసి మళ్ళీ మా పిల్లలు మేము కలిసి 3 ఆడపిల్లలం కదా, ఎవరో ఒకరు కవర్ చేసుకోవచ్చు అని ఉద్దేశంతో మేము తీసుకున్న తర్వాత అసలు మగ్గం వర్క్ పక్కన పడేసి ప్లస్ దీనికే ఇంపార్టెంట్ ఇస్తున్నారు మా ఏరియాలో మాత్రం. ఎందుకంటే అసలు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వాషబుల్ కదా. ఈ మగ్గం వర్క్ వేసుకొని అది అట్లా మూలకు అసలు వాషబుల్ కాదు. అది పెట్టేసి ఏమంటారు స్టోన్స్ అవన్నీ పోవడము అట్లాంటిది అందరికీ నచ్చట్లేదు. ఒక వేసుకున్నప్పుడు బాగుంటుంది, ఒక 1 year తర్వాత అది మళ్ళీ పిండకుండా ప్లస్ అల్మార్లో పెట్టుకొని అది మొత్తం స్టోన్స్ కానీ చెమ్కి కానీ డిమ్ అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మనం ఎప్పుడు మన శారీ ఎట్లా విండుకుంటామో దాన్ని అట్లా విండుకోవచ్చు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి వచ్చేసి దాన్ని ఏమంటారు కనెక్ట్ అయిపోయారు, ఇది పిండొచ్చు కదా దీన్ని అని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నేనైతే ఫుల్ బిజీ ఇప్పుడు. అదే బిజీ మా ఆర్పీ అసలు బిజీ అంటే ఇందులో ఇంకా బిజీ అయిపోతానని నేను కలలో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఆర్పీ కంటే నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక 15 years అవుతుంది నేను ఆర్పీగా జాబ్ చేయబట్టి. ఇందులోకి వచ్చినాక నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంకా నాకు మా ఫ్రెండ్స్ అంటారు ఎట్లా ఉంది వర్క్, నేను కూడా పెట్టుకుంటాను, ఏం చేయాలి చెప్పు అని అందరు అడుగుతున్నారు. వాళ్ళకు కూడా నేను చెప్పాలని ఉద్దేశం ఉంది. మా ఫ్రెండ్స్ ఏమంటున్నారు అంటే, మా ఫ్రెండ్స్ ఒకటి ఈ సర్కిల్లో కాకుండా ఆర్పీ అంటే మీ 40 ఏరియా వైజ్గా 40+ మెంబర్స్ ఉంటాము. అందరు నాతోటి ఆర్పీలు కూడా అక్క ఎడ తీసుకున్నావు, ఎట్లుంది, ఇంత నీట్గా వస్తుంది, నా స్టేటస్ పెడుతున్నాను కదా ఎంత బాగుంది, అసలు ఇది మగ్గం వర్కా లేకుంటే ఎంబ్రాయిడింగ్ వర్కా నాకు అసలు కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందులో అంటే మగ్గం వర్క్ స్టోన్స్ అవన్నీ కనబడతాయి కదా, ఈ థ్రెడ్ వర్క్ ఉండగా అందులో మిర్రర్స్ పెట్టి మళ్ళీ అవి పెడుతున్నాం కదా, అసలు సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉన్నదక్క, ఎక్కడ తీసుకున్నావు మేము కూడా తీసుకుంటామని చాలామంది నాకు కాల్స్ కూడా వస్తున్నాయి పెట్టుకుంటా అని. దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. HSW కంపెనీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా నీట్ వర్క్ వస్తుంది. దీనికి ధన్యవాదాలు. ఇదేనండి నా మిషన్ వచ్చేసి SHW. రమేష్ సారు మాకు డెమో ఇచ్చినారు. అసలు నేనేమనుకున్నా అంటే నేను ఎక్కువ చదువుకోలే కదా, నాకు ఇది అర్థం అవుతుందో కాదో అని ముందు జాగ్రత్తగా మా డాటర్కి డెమో తీసుకొని ట్రై చేసిన. కానీ తర్వాత ఆమె చేస్తూ ఉంటే తర్వాత ఆమెకు నాకు ఇట్లా మమ్మీ అట్లా మమ్మీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంత ఈజీగా ఉంటుందని నాకు కూడా తెలియదు. చాలా ఈజీగా నేర్చుకున్నాను, వేస్తున్నాను. ఈ ఫినిషింగ్ బాగుంది, ఈజీ ప్రాసెస్లో ఉంది. ఇది ఆపరేటింగ్ కూడా ఈజీ ఉంది. వచ్చేసి ఇప్పుడు మా చుట్టుపక్కల కూడా ఇంత ఫినిషింగ్ ఉంది బాగుందని అంటున్నారు. మామూలుగా బయట దొరుకుతున్నాయి కానీ ఇంత బాగాలేదు, ఈ కంపెనీ బాగుంది అని వచ్చి నన్ను కూడా అడ్వైస్ తీసుకుంటున్నారు. ఎక్కడ తీసుకున్నావు ఏం కదా అడ్రస్ అడుగుతున్నారు చాలామంది. చెప్పాను కూడా వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ఇన్కమ్ తోటి అసలు ఈ రోజులు గడిచే రోజులు కాదండి. కష్టపడే లేడీస్కి ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక్క ఇన్కమ్ తోటి మనకు సరిపోదండి. ఈ స్టడీ పరంగా కానీ అసలు ఈ
ఖర్చులు కానీ మీరు ఒక సైడ్ ఇన్కమ్ పెట్టుకోవాలంటే ఇది పెట్టుకోవాలి. మీకు అసలు అంటే మీరు కూర్చున్న కాడ సంపాదించుకోగలుగుతారు ఖచ్చితంగా. ప్లస్ ఇది మీరు ఇంకా సైడ్ జాబ్ చేస్తా అంటున్నారు, దాంతోపాటు మీరు ఇది కూడా వాడుకోవాలని చెప్తున్నాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది